ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఎప్పుడు కూడా మనం దిగి వెళ్ళకూడదు, మనం ఎక్కాల. ఎప్పుడు ఎక్కేటువంటి వారికి ఉండాలి. పైకి నన్ను ఎక్కించు ప్రభు అని అడగాల. ప్రభు ఈ రోజు కంటే రేపు నేను ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, అంతేగాని దిగిపోకూడదండి. నీ ప్రార్థనా జీవితం, నీ వాక్యం విధానము, నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి రోజు రోజుకు ఒక మెట్టు ఎక్కేటువంటి వాడిగా ఉండాలి తప్పించి దిగిపోయేటువంటి వ్యక్తిగా ఉండాలి. దిగుడు అనేటువంటిది డేంజరస్. యెరూషలేము అనేది కొండల మీద కట్టబడిన ప్రాంతం. అది దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, దేవుని తేజోమహిమ, దేవుని ప్రజలు ఉండేటువంటి స్థలం, దేవుని మందిరం ఉండేటువంటి స్థలం యెరూషలేము. అయితే ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నాడట. యెరికో పట్టణం ఎలాంటిది? శబ్దమైన ప్రాంతం. యెరికో పట్టణం పాపభూయిష్టమైన ప్రాంతం. యెరికో పట్టణము అనేటువంటిది నిజంగా వ్యభిచారము, భయంకర విగ్రహం ఉండే ప్రాంతం ఈ యొక్క యెరికో పట్టణము. ఎలా చాలాగా యెరికో పట్టణం అనేది లోకానికి సాదృశ్యం. యెరికో పట్టణం అనేది పాపానికి సాదృశ్యం. యెరికో పట్టణం అనేది లోక సంబంధమైనటువంటి ఆచార సంప్రదాయాలకు సాదృశ్యంగా ఉంది. మా వ్యక్తి యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట. ఏమండి, ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి నీవు మరలా లోకంలోకి వెళ్ళిపోవచ్చా? దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడా? చక్కగా దేవుని కృపలో ఎదిగిన నీవు, వాక్యంలో ఎదిగిన నీవు, దేవుని యొక్క సన్నిధికి ప్రతి ఆదివారం వచ్చేటువంటి వాడు నీవు. కానీ ఎప్పుడైతే మరలా యెరికోకు వెళ్ళిపోతున్నావా, ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది. దుష్టుడు రెడీగా ఉంటాడు, దొంగ రెడీగా ఉంటాడు. ఎవరైతే దిగిపోతున్న వాళ్ళని ఇంకా 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 కిందకి దించేయాలని, అదో పాతాలను తొక్కేయడానికి దొంగ ఉంటాడు రెడీగా. నువ్వు ఎంత ఏదైనా సరే, నువ్వు మాట చెప్తున్నాను, ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే, ఎన్ని ప్రతికూలత ఎదురైనా సరే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. ఒకవేళ దేవుని దూరంగా వెళ్ళిపోయినా, నీకు అది అనిపించినా దేవుని మందిరానికి వచ్చేయి. ఒక్కసారి దేవుని మందిరానికి దూరం అయ్యావా, దైవిక సహవాసానికి నువ్వు దూరం అయ్యావా, దేవుని వాక్యానికి దూరం అయ్యావా, సాతాడు నిన్ను 1000 కిలోమీటర్లు తీసుకెళ్ళిపోతాడు. 1 కిలోమీటర్ నువ్వు వెనక్కి వెళ్ళావు, సాతాడు నిన్ను 1000 కిలోమీటర్లు వెనక్కి లాక్కెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు వాడు. ఏం జరిగింది? యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నప్పుడు దొంగల చేతికి చిక్కబడ్డాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి సమరయుడి యొక్క ఆ వృత్తాంతాన్ని చదవండి. లూకా సువార్త 10:25 నుంచి ఆ వచనాలు ఉంటాయి. దిగి వెళ్ళిపోతున్నప్పుడు దొంగల చేత చిక్కబడ్డాడు. ఆధ్యాత్మిక లెర్నింగ్ ఏంటో తెలుసా? నేర్చుకునేటువంటి అనుభవం ఏంటో తెలుసా? మనం దిగిపోవడానికి వీల్లేదు, యెరికోకి వెళ్ళటానికి వీల్లేదు, లోకంలోకి మరలా జారిపోవడానికి వీల్లేదు. జారితే ప్రమాదం ఉంది. దొంగల చేత చిక్కబడతాం, దొంగల చేత కొట్టబడతాం, కొర ప్రాణం చేత విడిచిపెట్టబడతాం. కొట్టి కొర ప్రాణంతో మొత్తం రక్తమే. ఆ టైంలో లేవీడు ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నాడు, సహాయం చేయలే. యాజకుడు ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నాడు, సహాయం చేయలేదు. కానీ సమరయుడు మాత్రం ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు అతన్ని చూచి, అతని దగ్గరికి వచ్చి, అతని వాహనాన్ని దిగి, చూడండి, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి, చూడండి, ఇప్పుడు యేసయ్యకి కంపేర్ చేయండి. అది మనం ఉన్న పడిపోయిన చోటుకి ఎవరు వచ్చారు? మనం పడి ఉన్న చోటుకి వచ్చి, అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అంటే యేసు ప్రభు వారు మనం ఎక్కడైతే పడిపోయామో లోకంలో, పడిపోయిన స్థితిలోకి ఆయన వచ్చాడు. పరమును విడిచి లోకానికి వచ్చాడు, పరలోక రాజ్యం విడిచి లోకానికి వచ్చాడు. అతడు పడి ఉన్న చోటుకి వచ్చి, తర్వాత అతను చూచి, ప్రభు కూడా మన స్థితిని చూసాడు, మన పాప స్థితిని చూశాడు. ఆయన రక్తము చేత మనల్ని కడగాలని ఒక మంచి కనికర హృదయాన్ని కలిగి ఉన్నాడు. చదవండి, దగ్గరికి పోయి అతను చూచి అతని మీద జాలిపడి, చూడండి కామాలు ఉన్నాయి చూసారా, అవన్నీ ప్రభు చేసినాయి, ప్రభువే ఆ సమరయుడు. అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసం పోసి. ఏంటి ద్రాక్షారసం అంటే? దేనికి సాదృశ్యం చెప్పండి? ద్రాక్షారసం. మనం ఎందుకు ద్రాక్షారసం తీసుకుంటాం? ప్రభు బలలో ఆయన రక్తం కదా. సో ఆయన రక్తం ఇచ్చాడు మనకి. అదే రీతిగా నూనె దేనికి సాదృశ్యం? 31st నైట్ మనందరం కూడా నూనెతో ఏం చేయబడ్డాం? తల అంటబడ్డాం కదా. అంటే అభిషేకం. అంటే దేవుడు తన రక్తాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా తన అభిషేకాన్ని కూడా మనకి ఇస్తున్నాడు. ఏమంటే నూనెయు ద్రాక్షారసాన్ని పోసి అతని గాయములను కట్టి, స్తోత్రం చెప్పడం, హల్లెలూయా, తన వాహనం మీద ఎక్కించి, ఆ మాట మీరు అండర్లైన్ చేసి, గాయములను కట్టి. దేవుడు ఏం చేశాడు? గాయాలను కట్టడం అంటే ఎలాగా? మొత్తం అంతా రక్తం అంతా కూడా, బ్యాడ్ బ్లడ్ అంతా కూడా తీసి, నిజంగా ఒక మంచి దానికి ఏంటి, నిజంగా నూనె దాని మీద పోసి చక్కగా బ్యాండేడ్ వేయటం అన్నమాట. రక్తం ఇంకా ఎక్కువగా ఆ ప్రాంతం నుంచి రాకుండా, బ్లీడ్ అవ్వకుండా ఏం చేయడం? కట్టడం. దాన్నే గాయాన్ని కట్టడం అంటారు. మందు రాసి గాయాన్ని కట్టడం. పూటకోళ్ళు వాని ఇంటికి చేర్చాడట.
అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనం ఉన్న చోటుకు వచ్చాడు, మన స్థితిని చూశాడు, జాలిపడ్డాడు, దగ్గరికి వచ్చాడు, నూనె ద్రాక్షారసాన్ని మనకిచ్చి, సో ఏం చేశాడు, తన వాహనాన్ని ఎక్కించుకుని ఎక్కడ నడిపించాడు? పూటకోళ్ళు వాని ఇంటికి నడిపించాడు. పూటకోళ్ళు వాని ఇల్లు అంటే దేవుని సంఘం. స్తోత్రం చెప్పండి. ఇదేంటి పూటకోళ్ళు వాని ఇల్లు? ఇక్కడ నీకేం అందించబడుతుంది? మధ్యాహ్నం భోజనం, ఉదయం 6 గంటలకు భోజనం, ఆ తర్వాత 8 గంటలకు భోజనం, రాత్రి 6:30 గంటలకు భోజనం, సువార్త సభలు, ఆల్ నైట్ ప్రేయర్లు. ఇక్కడంతా మీకు ఏం అందించబడుతుంది? ఇక్కడ ఏ ఆహారం? వాక్యాహారం, ఆత్మీయ ఆహారం. అంటే మనకి కడుపుకు కావాల్సిన శారీరక ఆహారం కూడా మధ్యాహ్నం పెడుతున్నాం అనుకోండి. సో ప్రాముఖ్యంగా నువ్వు ఇక్కడ పూటకోలు వాని ఇంటికి ఎందుకు రావాలో తెలుసా? ఏదో అన్నం, పప్పు, చారు ఈ కాదు. మనం వాక్యాహారం భుజించడానికి ఈ ప్రాంతానికి వస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైనటువంటి నూతన వెరైటీస్తో, ఏమండి, అనేకమైన మీకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆహారం. ఒకరోజు కాకరకాయ కూర పెట్టబడుతుంది, అది మనకి ఇష్టం కాదు, అయినా సరే తినాలా తినకూడదా చెప్పండి? కాకరకాయ కూర ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి ఒకసారి. అబ్బా ఇష్టమా కాకరకాయ కూర అంటే? ఆ రోజు నేను పస్తులు కదా, కానీ కాకరకాయ చాలా మంచిదా కాదా? ఆ చేదు కూడా మన యొక్క జీవితంలోకి అవసరమే. అవును, కొంతసేపులో దేవుని వాక్యం ఎలా ఉంటుంది? కాకరకాయ ఎలా ఉంటుంది? ఎలా ఉంది ఈరోజు వాక్యం? పాస్టర్ గారు కడిగి పాడేసాడండి. పాస్టర్ గారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా స్థితిని అంతా బయటపెట్టి కడిగి పాడేశాడు అంతే. మొన్న ఆదివారం నేను ఫినెహాస్ గురించి చెప్పాను కదా, ఫినెహాస్ గురించి. సో కొన్ని సందర్భాల్లో వాక్యం చేదుగా ఉంటుందండి. అలానే ప్రతి వారం చేదుగా ఉంటుంది అనుకోవద్దు. ఒకరోజు బిర్యానీ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఈరోజు బిర్యానీ కదా, దేవుడు మీ గాయాలను కడతాడనంటే ఎంత సంతోషంగా ఉంది. అబ్బా దేవుడు నా గాయాలను కడతాడట అని ఎంత సంతోషం. బిర్యానీ ఈరోజు, మరి వచ్చే ఆదివారం కాకరకాయ కూర ఉండొచ్చు. అర్థమవుతుందా? సో అన్ని రకాల ఆహారాలు కావాలి మనకి. ఎప్పుడు ఒకే రకమైన ఆహారం కాదు. కొన్నిసార్లు గద్దింపు మాటలు కావాలి, కొన్నిసార్లు హెచ్చరింపు మాటలు కావాలి, ప్రోత్సాహపరిచే మాటలు కావాలి, కన్నీరు తుడిచే మాటలు ఉండాలి. ఇవన్నీ మనకు అవసరం. పూటకోల వాళ్ళ ఇల్లు అంటే అదే. ఏ టైంకి ఏది పెట్టాలో, ఏ టైంకి ఏది పెట్టాలో పూటకోల వారి యజమానికి తెలుసు. శీతాకాలం వచ్చిన తర్వాత ఏమంటే ఏం పెట్టాలో తెలుసు. వేసవకాలంలో ఏం తినకూడదు, ఎక్కువ ఏం తినకూడదు, నాన్ వెజ్లు ఎక్కువ తినకూడదు, మసాలా ఐటెం తినకూడదు. అందుని బట్టి పూటకోల వాని ఇల్లు, పూటకోల వాని యొక్క యజమానికి తెలుసు ఏ ఆహారం పెట్టాలో. అంటే పూటకోల వాళ్ళ ఇల్లు అంటే దేవుని సంఘం. దేవుడు నిన్ను నన్ను ఏదైనా క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి అటాచ్ చేశాడు. దేవుడు ఎక్కడ వాడువో ఎచ్చడి వాడువో, నువ్వు ఏ పరిస్థితుల్లోంచి వచ్చినటువంటి వాడు, కానీ దేవుడు మహాకృపను బట్టి నువ్వు ఈ సంఘానికి అంటు కట్టబడ్డావు. ఈ సంఘంలో దేవుడు పూటకోలం వాని ఇంట్లో నిన్ను చేర్చాడు. పూటకోలం వాని ఇంట్లో నీకు ఆదరణ ఉంది, పూటకోలం వాని ఇంట్లో నీకు ఆహారం ఉంది, పూటకోలం వాళ్ళ ఇంట్లో నీకేముంది? నీ యొక్క సమస్యలకు పరిష్కారం ఉంది. పూటకోలం వాని ఇంట్లో నీ కన్నీరుకు ముగింపు ఉంది. పూటకోలం వాని ఇంట్లో గాయాలు కట్టబడతాయి, నీ ఆరోగ్యం ఏం చేయబడుతుంది? సరి చేయబడుతుంది. పూటకోలం వాని ఇంట్లో నువ్వు సిద్ధపరచబడుతూ ఉన్నావు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. సిద్ధపరుస్తున్నారు అక్కడ. నిజంగా ఆ యొక్క మరలా యజమానుడు మరలా ఎవరైతే సమరైనటువంటి ఆ యొక్క వ్యక్తి మరలా తిరిగి వచ్చేంతవరకు పూటకోళ్ళు వాని ఇంటికి తను అప్పగించడం ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ వ్యక్తిని బాగా చూసుకో, మరలా వస్తాను, నీకు జీతం ఇస్తాను. మీరు అనుకుంటున్నారేమో, మీరేమి నాకు ఇవ్వకపోయినా, మీరు నన్ను గుర్తించకపోయినా, పాస్టర్ గారు ఈరోజు వాక్య సందేశం ద్వారా మేము దీవించబడ్డామని చెప్పినా చెప్పకపోయినా, దైవజనుడా మీరు మా కోసం ప్రయాసపడుతున్నారు, మా ఆధ్యాత్మిక జీవితాల కొరకు, మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, థ్యాంక్స్ అని చెప్పినా చెప్పకపోయినా ఆ మంచి సమరుడు నాకు జీతాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన నాకు జీతాన్ని ఇస్తాడు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని పూటకోళ్ళు వాని ఇంట్లో మిమ్మల్ని చేర్చినటువంటి దేవాదేవుడు నాకు ఆదేశించాడు, మంచి ఆహారంతో వారిని పోషించు, మంచి ఆహారంతో వారిని పోషించు, వారిని ప్రిపేర్ చెయ్యి. దేనికోసం ప్రిపేర్ చేయాలా? యేసుప్రభు రెండో రాకడ కోసం సిద్ధం చెయ్యి. రెండో రాకడలో పవిత్రమైనటువంటి వారుగా, కళంకం లేనటువంటి వారుగా, ఇంకో మాటలో చెప్పాలంటే మచ్చైనా డాగ్ అయినటువంటి లేనటువంటి వారుగా సంఘాన్ని ప్రిపేర్ చేయి. అవర్ మెయిన్ జాబ్ ఈజ్ టు ప్రిపేర్ చర్చ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్. ప్రతి దైవజనుడి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? సంఘాన్ని ఏదో కవ్వించటమో, మెప్పించటమో, నవ్వించటమో కాదు. రెండో రాకడ కొరకు సంఘాన్ని సిద్ధం చేయాలా.
మిమ్మల్ని అందరినీ సిద్ధం చేయాలా. ఆ రెండో రాకడలో ప్రతి ఒక్కరు ఎత్తబడే గుంపులు ఉన్నట్లు మిమ్మల్ని వాక్యం చేత బలపరుస్తూ, క్రమపరుస్తూ, హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, ఉజ్జీవపరుస్తూ రెండో రాకడలో ఎత్తబడటమే ప్రధానమైన ధ్యేయం. నాకు అనిపిస్తుంది, ఎంత భక్తి చేసి, ఎంత వాక్యం తెలిసి, ఇన్ని ఆన్లైన్ ప్రేయర్లు పాల్గొని, ఇన్ని మీటింగ్స్ పాల్గొని రేపు రెండో రాకడలో ఎత్తబడలేదంటే ఆ జీవితాలు ఎంత దురదృష్టకరం, ఎంత అన్ఫార్చునేట్ లైఫ్స్. కాబట్టి వీ షుడ్ గెట్ ప్రిపేర్డ్ టు ఫేస్ జీసస్ అట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్. యేసు ప్రభు రెండో రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండటం కొరకు మనం ప్రయాసపడాలి.